ధ్యాన ప్రయాణాన్ని ఎలా కొనసాగించాలి? కేవలం నిశ్శబ్దంగా కూర్చోవటం అనే ఒక సాధారణ చర్య కొంతమందికి అపారమైన ప్రశాంతతనిస్తే, మరికొందర్లో ఎందుకు తీవ్రమైన నొప్పి, అలసట, మానసిక గందరగోళాన్ని రేకెత్తిస్తుంది? నిజమే. ఇది చాలామంది అడిగే ప్రశ్న. ఈరోజు మన చర్చకు ఆధారం ఒక భిక్షువుతో సాధకులు జరిపిన సంభాషణల సారాంశం. ఇందులో సిద్ధాంతాలు కాకుండా సాధనలో ఎదురయ్యే నిజమైన సవాళ్లు, వాటికి లభించిన ఆచరణాత్మక సమాధానాలు ఉన్నాయి. అవును, ఈ సోర్సెస్ యొక్క ప్రత్యేకతే అది. ఇవి ఆకాశం నుంచి ఊడిపడిన బోధనలు కావు. 10 ఏళ్లుగా సాధన చేస్తున్న వారి నుండి పుంగు మొదలుపెట్టిన వారి వరకు. అంటే అనుభవజ్ఞులు, కొత్తవాళ్లు అందరూ ఉన్నారన్నమాట. ఖచ్చితంగా. నడక ధ్యానంలో దొరికిన ఏకాగ్రత, కూర్చున్నప్పుడు ఎందుకు మాయమవుతుంది, తీవ్రమైన నొప్పి వచ్చినప్పుడు ఏం చెయ్యాలి, ఆలోచనలు మనల్ని ముంచెత్తుతున్నప్పుడు ఎలా స్పందించాలి, ఇలాంటి ఎన్నో క్లిష్టమైన ప్రశ్నలకు ఇక్కడ సమాధానాలు దొరుకుతాయి. చాలా బాగుందే. సరే, దీన్ని కొంచెం విడమరిచి చూద్దాం. ఈ చర్చలో ప్రధానంగా 2 అభ్యాసాల గురించి ప్రస్తావించారు. ఒకటి సఘమన్ అంటే నడక ధ్యానం. అవును. రెండవది పర్యంక ధ్యానం, ముఖ్యంగా ఆనపానసతి అంటే కూర్చుని శ్వాసను గమనించడం. 10 ఏళ్లుగా సాధన చేస్తున్నా స్థిరంగా చేయలేకపోతున్నానని చెప్పిన ఒక సాధకుడి ప్రశ్నతో ప్రారంభిద్దాం. వారికి నడక ధ్యానంలో అద్భుతమైన ఏకాగ్రత లభించిందట. ఆ తర్వాత కూర్చుంటే శరీరం పూర్తిగా మాయమై కేవలం మనస్సు మాత్రమే మిగిలినట్లు అనిపించింది. ఇది చాలా ఆసక్తికరమైన అనుభవం. వారి ప్రశ్న ఏమిటంటే, ఈ అభ్యాసాలు నదిని దాటడానికి వాడే తెప్పలాంటివా, గమ్యం చేరాక వదిలేయాల్సినవా? ఇది చాలా లోతైన ప్రశ్న. చాలామంది సాధకులకు ఏదో ఒక దశలో ఈ సందేహం వస్తుంది. దీనికి ఆ భిక్షువు ఇచ్చిన జవాబు అభ్యాసం యొక్క స్వభావాన్ని తెలియజేస్తుంది. ఏమన్నారు? ఆయన ఏమన్నారంటే, ఆనాపానసతి కేవలం ఒక ప్రాథమిక అభ్యాసం, ఒక తెప్ప మాత్రమే కాదు. అది ఒక సంపూర్ణ మార్గం, సాధకుణ్ణి చివరి గమ్యం వరకు తీసుకువెళ్లగల. చివరి గమ్యం వరకా? అంటే ఆనాపానసతిని ఎప్పటికీ వదిలిపెట్టకూడదంటారా? మరి శరీరం మాయమైపోవడం లాంటి అనుభవాల సంగతేంటి? వదిలిపెట్టడం కాదు, దానితో మన సంబంధం మారుతుంది. ఆ భిక్షువు చెప్పినట్లుగా ఆనాపానసతి 4 స్మృతి ప్రస్థానాలకు పునాది. అంటే కాయానుపස්සన, వేదనానుపස්සన. అవును. శ్వాసను గమనిస్తూ మొదలుపెట్టి అదే జాగరూకతతో శరీరాన్ని, భావోద్వేగాలను, మనసు యొక్క స్థితులను, చివరికి దృగ్విషయాల యొక్క యథార్థ స్వభావాన్ని గమనించడం వరకు వెళ్లవచ్చు. అంటే శ్వాస ఒక లంగర్ లాంటిదా? సరిగ్గాదే. అభ్యాసం పరిపక్వం చెందే కొద్దీ శ్వాస అనేది మనం పదే పదే దృష్టిపెట్టాల్సిన వస్తువుగా కాకుండా ఒక లంగరలా నేపథ్యంలో ఉండిపోతుంది. అప్పుడు మన ప్రధాన దృష్టి మనస్సు యొక్క సూక్ష్మ కదలికల వైపు, ప్రతిదీ ఎలా పుట్టి గిడుతుందో గమనించడం వైపు మళ్ళుతుంది. కాబట్టి ఆ తెప్పే సముద్రంగా మారుతుంది. అద్భుతంగా చెప్పారు. అంటే ప్రారంభంలో శ్వాస అనేది మనం పట్టుకునే ఒక ఆధారం, కాని తర్వాత అదే మనస్సు అనే విశ్వాన్ని అన్వేషించడానికి ఒక వేదికవుతుంది. సరే, శరీరాన్ని గమనించడం గురించి చెప్పారు కదా, కాని చాలామందికి ఆ శరీరమే సాధనకు అతి పెద్ద అడ్డంకిగా మారుతుంది. నిజమే. ఈ సోర్సెస్లో నొప్పి, ఒత్తిడి గురించి కొన్ని తీవ్రమైన ప్రశ్నలు వచ్చాయి. అవును. ఒక సాధకుడు కూర్చున్న మొదటి 10 నిమిషాల్లోనే భరించలేని నొప్పి వస్తుందని చెప్పారు. మరొకరికి అతిగా ప్రయత్నించడం వల్ల తీవ్రమైన తలనొప్పి వస్తుందని ఫిర్యాదు చేశారు. ఇవి చాలా నిరుత్సాహపరిచే అడ్డంకులు. అవును, కానీ చాలా సాధారణమైనవి కూడా. దీనిపై భిక్షువు యొక్క సలహా చాలా సున్నితంగా, అదే సమయంలో చాలా శక్తివంతంగా ఉంది. ఆయన చెప్పిందేమిటంటే, ఈ సమస్యలకు మూలం మన అసహనం. అసహనమా? అవును. నేనిప్పుడే దీన్ని సాధించాలి, ఈ నొప్పి పోవాలి, నాకు ఏకాగ్రత కుదరాలి అనే బలమైన కోరిక, ప్రయత్నమే ఒత్తిడిని, నొప్పిని పెంచుతాయి. కానీ తీవ్రమైన నొప్పితో బాధపడుతున్నప్పుడు ఆనందంగా, విశ్రాంతిగా ఉండమనడం కొంచెం ఆచరణకు దూరంగా అనిపించదో? ఆ క్షణంలో ఆ సున్నితత్వాన్ని ఎలా తీసుకురావాలి? చాలా మంచి ప్రశ్న. ఇక్కడ ఆనందం అంటే నొప్పిని ఆస్వాదించడం కాదు. ఆ భిక్షువు చెప్పిన దాని ప్రకారం ఆనందమనేది ప్రతిఘటనను వదిలివేయడం నుండి పుడుతుంది. ప్రతిఘటనను వదిలేయడమా? అవును. నొప్పి అనేది ఒక శారీరక అనుభూతి. కాని మనం దానిపై ఇది నాకు వద్దు అనే మానసిక ముద్ర వేసినప్పుడు అది దుఃఖంగా మారుతుంది. అసలైన బాధ ఆ శారీరక అనుభూతి వల్ల కాదు, దానికి మనం మానసికంగా ఇచ్చే ప్రతిస్పందన వల్ల వస్తుంది. కాబట్టి ఆ సున్నితత్వమంటే ఆ నొప్పిని కేవలం ఒక అనుభూతిగా, అది ఎలా ఉందో అలాగే గమనించడానికి ప్రయత్నించడం. దాన్ని మార్చాలని,
తొలగించాలని పోరాడకుండా దానితో శాంతంగా ఉండటానికి ప్రయత్నించడం. మరి తలనొప్పి సంగతి? తలనొప్పి అనేది మనస్సును బలవంతం చేస్తున్నామనడానికి ఒక స్పష్టమైన శారీరక సంకేతం. అప్పుడు మనం ఇంకా గట్టిగా ప్రయత్నించడం కాదు, కొంచెం వెనక్కి తగ్గి విశ్రాంతి తీసుకోవాలి. అర్థమైంది. నొప్పితో పాటు మరొక పెద్ద శత్రువు నిద్రమొత్తు. ముఖ్యంగా ఒక సాధకుడు చెప్పినట్లు చాలా ప్రశాంతమైన, అద్భుతమైన నడక ధ్యానం తర్వాత కూర్చోగానే నిద్ర ముంచుకొస్తుందట. ఇది చాలా సాధారణం. ఎంతో కష్టపడి సంపాదించిన ఏకాగ్రత అంతా వృధా అయినట్లు అనిపిస్తోంది. అవును. దీనికేమైనా పరిష్కారం ఉందా? దీని గురించి భిక్షువు చాలా ఆచరణాత్మకమైన సలహాలిచ్చారు. ఆయనేమన్నారంటే, మొదట దానికి వెంటనే లొంగిపోవద్దు. లొంగిపోవద్దంటారా? అవును. మనసు చాలా తెలివైంది, కొంచెం సౌకర్యంగా ఉండటానికి ప్రయత్నిస్తుంది. అలా నిద్ర ముంచుకొస్తున్నప్పుడు లేచి నిలబడి కొన్ని నిమిషాలు ధ్యానం చేయమని, లేదా బయట స్వచ్ఛమైన గాలిలో నడక ధ్యానం కొనసాగించమని సూచించారు. అంటే పద్ధతిని మార్చమంటారా? ఒక రకంగా అంతే. నడక ధ్యానంలో మనం పెంపొందించుకున్న శక్తి, జాగరూకత చాలా విలువైనవి. వాటిని నిద్రకు బలివ్వడమంటే కష్టపడి సంపాదించిన సంపదను నదిలో పారేసినట్లే. ఇది మన శక్తిని ఎలా తెలివిగా నిర్వహించుకోవాలో నేర్చుకోవడంలాంటిది. ఈ శారీరక అడ్డంకులలో మరొక విచిత్రమైన సమస్య గురించి ఒక సాధకురాలు ప్రస్తావించారు. కూర్చున్నప్పుడు ఆమె పొట్టలో అసంకల్పితంగా వణుకొస్తుందట. అది ధ్యానానికి చాలా ఆటంకం కలిగిస్తుందని ఆమె ఆందోళన. ఆ భిక్షువు దానినొక సమస్యగా చూడలేదు. మరెలా చూడమన్నారు? ఆయన దాన్ని కేవలం ఒక దృక్విషయంగా, ఒక అనుభవంగా చూడమని సలహా ఇచ్చారు. దాన్ని ప్రతిఘటించవద్దు, దాని గురించి ఆందోళన పడవద్దు, కేవలం గమనించండి అన్నారు. ఎందుకలా? కొన్నిసార్లు శరీరం తనలో లోతుగా పేరుకుపోయిన పాత ఒత్తిళ్లను, సంస్కారాలను ఈ విధంగా విడుదల చేస్తుంది. అది మరీ ఎక్కువగా ఉంటే ప్రస్తుతానికి బాగా పనిచేస్తున్న నడక ధ్యానంపైనే ఎక్కువ సమయం కేటాయించమని సూచించారు. అంటే ఒక పద్ధతి కష్టంగా అనిపించినప్పుడు వేరే పద్ధతికి మారొచ్చనమాట. ఖచ్చితంగా. ఇది అభ్యాసంలో సమతుల్యత యొక్క ప్రాముఖ్యతను చూపిస్తుంది. శారీరకమైన అడ్డంకులను ఎలా ఎదుర్కోవాలో తెలిసింది. నొప్పైనా, నిద్రైనా వాటిని శత్రువులుగా కాకుండా కేవలం గమనించాల్సిన విషయాలుగా చూడాలి. కాని చాలామందికి అసలైన యుద్ధం మనసులోనే కదా. నిజమే. ఆలోచనల గురించి ఒక సాధకుడడిగిన ప్రశ్న చాలా లోతుగా అనిపించింది. ఒక ఆలోచన వచ్చి వెళ్ళిపోయిన తర్వాత మాత్రమే దాన్ని గమనించగలుగుతున్నానని ఇది సరైనదేనా అని అడిగారు. ఇది అభ్యాసంలో ఒక ముఖ్యమైన దశ. మొదట్లో అందరికీ ఇలాగే ఉంటుంది. మనస్సు చాలా వేగవంతమైనది. మనం గమనించేలోపే అది ఎన్నో ఆలోచనలు చేసి ఎక్కడికో ప్రయాణిస్తుంది. అంటే ఆలస్యంగా గమనించినా పర్వాలేదంటారా? పర్వాలేదు. నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు. ఆ భిక్షువు చెప్పినట్లుగా ఆలోచనల్లో కొట్టుకుపోయాను అని గమనించిన క్షణమే ఒక విజయం. అదే స్మృతి, అదే జాగరూకత. అప్పుడేమవుతుంది? సాధన కొనసాగించే కొద్దీ స్మృతి బలపడుతుంది. అప్పుడు ఆలోచనను గమనించడానికి పట్టే సమయం తగ్గుతుంది. మొదట ఆలోచన వెళ్ళిపోయాక గమనిస్తాం, తరువాత ఆలోచన మధ్యలో ఉన్నప్పుడు గమనిస్తాం, చివరికి ఆలోచన పుట్టిన క్షణంలోనే దాన్ని పట్టుకోగలుగుతాం. అంటే లక్ష్యం ఆలోచనలను ఆపడం కాదా? కాదు. లక్ష్యం ఆలోచనలను ఆపడం కాదు, వాటిలో చిక్కుకుపోకుండా ఉండటం. ఇది ఆలోచనలతో మన సంబంధాన్ని పూర్తిగా మార్చేస్తుంది. దీనికి కొనసాగింపుగా మరొక ప్రశ్నొచ్చింది. ఏదైనా చూసినప్పుడు లేదా విన్నప్పుడు అది వెంటనే ఆలోచనలు, భావాల పరంపరకు ఎలా దారితీస్తుంది? అంటే ఒక చిన్న దృశ్యం మనసులో ఒక పెద్ద కథను ఎలా సృష్టిస్తుంది? ఇది మనస్సు పనిచేసే విధానం యొక్క గుండెలాంటిది. ఈ ప్రక్రియను వివరించడానికి ఆ భిక్షువు మధుపిండిక సూత్రం నుండి ఒక ఉదాహరణ ఇచ్చారు. దీన్ని ఒక సాధారణ ఉదాహరణతో చెప్పగలరా? ఉదాహరణకు ఎవరైనా నన్ను ఒక కఠినమైన మాట అన్నప్పుడు ఈ గొలుసు ఎలా పనిచేస్తుంది? తప్పకుండా. మొదట చెవి మరియు కఠినమైన మాట కలుస్తాయి. ఈ కలయిక వల్ల చైతన్యం పుడుతుంది. వినికిడి, స్పృహ. అవును. ఈ మూడింటి కలయికను స్పర్శ అంటారు. ఈ స్పర్శ జరిగిన వెంటనే ఒక వేదన పుడుతుంది. ఈ సందర్భంలో అది ఒక బాధాకరమైన అనుభూతి. ఆ తర్వాత? ఆ వేదన పుట్టిన వెంటనే మనస్సు దానికొక సంజ్ఞ ఇస్తుంది. అంటే ఇది ఒక అవమానం అని గుర్తిస్తుంది. ఆ గుర్తింపు నుండి వితర్కం అంటే ఆలోచన మొదలవుతుంది. వారు నన్ను ఎందుకిలా అన్నారు లాంటి ఆలోచనలు. సరిగ్గా. నేను దీనికి ఎలా బదులివ్వాలి? ఆ ఆలోచనల నుండి ప్రపంచం పుడుతుంది. అంటే మన కథలు, అభిప్రాయాలు, పగతో నిండిన మన మానసిక ప్రపంచం.
చూడండి, బయట జరిగిన ఒక చిన్న శబ్దం లోపల ఎంత పెద్ద మానసిక తుఫానును సృష్టించిందో. అంటే మనం చూసేది వినేది యథార్థం కాదంటారా? కేవలం మన మనస్సు అల్లిన కథలో బ్రతుకుతున్నామంటున్నారు. ఈ ఆలోచనే కొంచెం కదిలించేలా ఉంది. మరి ఈ గొలుసును ఎలా తెంచాలి? మార్గముంది. అదే బలమైన స్మృతి. జాగరూకత. అవును. ఆ భిక్షువు చెప్పినట్లుగా చూడటంలో కేవలం చూడటమే ఉండాలి. దిట్టే దిట్ట మొత్తం ఉండాలి. అంటే ఈ గొలుసును దాని ప్రారంభంలోనే, స్పర్శ లేదా వేదన దశలోనే తెంచగలగాలి. అంటే ఆ కఠినమైన మాటను కేవలం ఒక శబ్దంగా వినగలిగితే? అవును. దానిపై అవమానం అనే ముద్ర వెయ్యకుండా ఉండగలిగితే ఆ తర్వాత వచ్చే ఆలోచనల తుఫాను పుట్టనే పుట్టదు. ఇదంత తేలికైన విషయం కాదు, కాని అభ్యాసం యొక్క అంతిమ లక్ష్యాలలో ఇది ఒకటి. అద్భుతంగా వివరించారు. ఈ ఆలోచనల ప్రక్రియను గమనించడానికి ఒక సాధకుడు తాను అనుసరిస్తున్న పద్ధతి గురించి చెప్పారు. ఆయన ఆలోచనలను సుఖమైనవి, దుఃఖమైనవి, తటస్థమైనవిగా లేబుల్ చేస్తున్నారట. ఇది చాలా మంచి పద్ధతి. ఇది సరైనదేనా అని ఆయన సందేహం. ఆ సాధకుణ్ణి భిక్షువు ఎంతగానో ప్రశంసించారు. ఎందుకంటే అది సతిపట్టాన సూత్రంలోని చిత్తానుపස්සన, అంటే మనస్సును గమనించడం అనే విభాగానికి చెందిన సరైన పద్ధతి. మనస్సులో ఏ రకమైన చిత్తముందో గమనించడం? అవును. రాగంతో కూడినదా, ద్వేషంతో కూడినదా, ఏకాగ్రతతో ఉన్నదా అని గుర్తించి అది శాశ్వతం కాదని, పుట్టి గిడుతుందని గమనించడం. ఇది మనస్సు యొక్క స్వభావాన్ని నిష్పక్షపాతంగా అర్థం చేసుకోవడానికి ఒక శక్తివంతమైన మార్గం. ఇప్పటివరకు జరిగిన ఈ చర్చ నుండి కొన్ని ముఖ్య విషయాలను క్రోడీకరిద్దాం. మొదటిది, ధ్యానమనేది ఒకే మార్గంలో సాగే ప్రయాణం కాదు. నడక, కూర్చోవటం వంటి వివిధ పద్ధతులను మన అవసరానికి తగ్గట్టు సమతుల్యం చేసుకోవాలి. నిజమే. రెండవది, నొప్పి, నిద్ర వంటి అడ్డంకులను శత్రువులుగా కాకుండా మన అభ్యాసాన్ని మెరుగుపరుచుకోవడానికి వచ్చిన అవకాశాలుగా చూడాలి. సరిగ్గా చెప్పారు. మూడవది, అభ్యాసమనేది స్థూలమైన విషయాల నుండి మొదలై మనసు యొక్క అత్యంత సూక్ష్మమైన పనితీరు వైపు ప్రయాణిస్తుంది. వీటన్నింటికీ మూలస్తంభంలాంటి నైపుణ్యమేది? అది విశ్రాంతితో కూడిన నిరంతర జాగరూకత. బలవంతంగా, ఒత్తిడితో చేసే ప్రయత్నం తాత్కాలిక ఫలితాలు నివ్వొచ్చు, కాని సున్నితమైన, స్థిరమైన శ్రద్ధ మాత్రమే లోతైన మార్పును తీసుకువస్తుంది. ముగింపుగా ఒక వృద్ధ సాధకుడు అడిగిన ప్రశ్న మనందరినీ ఆలోచింపజేసేదిగా ఉంది. అనారోగ్యం, వృద్ధాప్యం దగ్గర పడుతున్నప్పుడు కలిగే భయం గురించి, మరియు ఆ చివరి క్షణాలలో ఇంతకాలం చేసిన సాధనతో వచ్చిన ఏకాగ్రతను ఎలా కాపాడుకోవాలనేది వారి ఆందోళన. ఇది జీవితంలో ప్రతి ఒక్కరూ ఏదో ఒకరోజు ఎదుర్కోవాల్సిన ప్రశ్న. దీనికి ఆ భిక్షువిచ్చిన సమాధానం అభ్యాసం యొక్క నిజమైన ఉద్దేశాన్ని తెలియజేస్తుంది. ఏమిటది? మనం ఇప్పుడు చేస్తున్న ఈ అభ్యాసమే ఆఖరి క్షణానికి చేసే సంసిద్ధత. మనం ఇప్పుడు ఈ క్షణంలో మన మనస్సును ఎలా శిక్షణ ఇస్తున్నామో అదే మనకు చివర్లో తోడుగా ఉంటుంది. ఒక్క క్షణం. ఇది చాలా లోతైన విషయం. అంటే మనం చేసే ప్రతి ధ్యానం చనిపోవడానికి చేసే ఒక రకమైన శిక్షణ లాంటిదా? ఒక రకంగా చెప్పాలంటే అవును. మరణమనేది అనిశ్చితికి పరాకాష్ఠ. ధ్యానం మనకు ప్రతి క్షణం మారుతున్న మన అనుభవాల అనిశ్చితతతో జీవించడం నేర్పుతుంది. అంటే భవిష్యత్తులో ఏదో సాధించడం కాదు? కాదు. ఈ సోర్సెస్ మనకు అంతిమంగా ఏం చూపిస్తున్నాయంటే ధ్యానమనేది భవిష్యత్తులో ఏదో ఒక ప్రత్యేక స్థితిని సాధించడం గురించి కాదు. ఇది ప్రస్తుతం ఈ క్షణాన్ని అనుభవించే మన విధానాన్ని మార్చడం గురించి. ముగింపుగా ఒక ఆలోచన. ఈ సోర్సెస్ మనకేం సూచిస్తున్నాయంటే నొప్పిని లేదా బాధించే ఆలోచనలను వదిలించుకోవడం లక్ష్యం కాదు. వాటిని జ్ఞానం కోసం ఇంధనంగా ఎలా మార్చుకోవాలో నేర్చుకోవడమే అసలైన లక్ష్యం. మనకు కలిగే ప్రతి చికాకు, ప్రతి అడ్డంకి నిజానికి జ్ఞానాన్ని పొందేందుకు ఒక గొప్ప అవకాశమైతే ఎలా ఉంటుంది?